అందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం క్యాష్ నోబార్‌లో నుంచి రెండవ సంబంధం అబ్బాయిలని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి పద్మశాలి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/5/1981. అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారండి. ఈ అబ్బాయి వచ్చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్లేదండి. ఓన్లీ తెలంగాణ సంబంధాలే చేసుకుంటాము. పిల్లలు లేకుండా కావాలి అంటున్నారు. గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయి కోసం గనక ఎదురు చూస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగద్రిగుట్ట హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి నాహి బ్రాహ్మిన్స్ అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/4/1988. ఈ అబ్బాయి హైట్ 6 ఫీట్ ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి బీటెక్ చేశారు. ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు. నెలకు వచ్చేసి 70,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి నెల్లూరులో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్లేదు. ఒక పాప బాబు ఉన్నా పర్లేదు చేసుకుంటాం అంటున్నారు. ఈ అబ్బాయికి అయితే ఒక బాబు ఉన్నాడండి. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. అలా నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి పద్మశాలి. ఈ అబ్బాయి వచ్చేసి అమెరికాలో ఉంటారండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 13/8/1993. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి $100,000 సంపాదిస్తున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి వరంగల్లో ఉంటారు. ఈ అబ్బాయి అయితే అమెరికాలో జాబ్ చేస్తున్నాడండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే అమెరికా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారండి రెండో సంబంధంలో. ఈ అబ్బాయికి అయితే పిల్లలు లేరండి. పిల్లలు లేకుండా కావాలి అంటున్నారు. అంటే అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురు చూస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి వెలమ క్యాస్ట్ అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/6/1992. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి అయితే బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్లేదండి. పిల్లలు లేకుండా అందమైన అమ్మాయి కావాలి అంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. ఈ అబ్బాయి వచ్చేసి గండ్ల తెలుపుల క్యాస్ట్ అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/11/1984. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. నెలకు వచ్చేసి 70,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్లేదండి చేసుకుంటాము. ఒక పాప బాబు ఉన్నా పర్లేదు. ఈ అబ్బాయికి అయితే 2 పిల్లలు ఉన్నారండి. పాప బాబు ఉన్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. ఈ అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి గౌడ్స్ క్యాస్ట్ అండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 29/1990. ఈ అబ్బాయి హైట్ 5'2" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్లేదు చేసుకుంటాము అంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.